నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. బ్యాక్ విత్ వన్ మోర్ టాపిక్. చాలా టాపిక్స్ మాట్లాడుతున్నాను కంటిన్యూస్గా యాజ్ అండ్ వెన్ పాసిబుల్. మా ఉద్దేశం ఏంటంటే మన ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మాట్లాడుతున్నాం. డే బై డే ఏదో ఒక డెవలప్మెంట్ అవుతూనే ఉంది, ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంది. అయితే అది ప్లానింగ్ స్టేజ్లో కాకుండా ఇంప్లిమెంటేషన్స్ రావాలని కోరుకుందాం. సో ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్, తెలంగాణలో భూమి రేట్లు పెరుగుతున్నాయి, రిజిస్ట్రేషన్ రేట్లు పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతున్నాయి, ఎక్కడ పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, పెరిగినందువల్ల ఎవరికి లాసు ఎవరికి నష్టం అనేది చర్చిద్దాం. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు 2022లో రేట్లు 21-22లో రేట్లు పెంచారు. ఏంటి, అప్పుడు ఉన్న బేస్ వాల్యూని కొద్దిగా 30-40-50% డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ ఏరియాస్లో చేశారు. దాన్ని బట్టి అక్కడ సవరణ చేశారు. అయితే ఈ భూమి రేట్లు ఎందుకు పెంచాలని వచ్చిందంటే, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వాళ్ళు ఒక పాయింట్ ఏంటంటే అమౌంట్ జనరేట్ కావాలి, రెవెన్యూ. ఆ డైరెక్షన్లోనే హెచ్ఎండి ఎక్స్టెన్షన్ చేశారు. రెండోది ఏంటంటే, ఈ రేట్లు పెంచడానికి గవర్నమెంట్ ఇప్పుడు ₹1,00,00,000 వాల్యూ ఉంది, లేదా 10 కోట్ల విలువ ఉంది అనుకోండి, మార్కెట్ వాల్యూ. రిజిస్ట్రేషన్ వాల్యూ 1-2 కోట్లు 10-15% ఉంది, కొన్నాట్లో 5%కి తక్కువ కూడా ఉంది. ఇది కొద్దిగా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే 90% వాల్యూ మీద గవర్నమెంట్కి ట్యాక్సెస్ రావట్లేదు, డ్యూటీస్ రావట్లేదు, రిజిస్ట్రేషన్ డ్యూటీ రావట్లేదు, స్టాంప్ డ్యూటీ రావట్లేదు, ఇంకా మిగతా ఎన్నో విషయాలు. సో దీన్ని ఆయన ఏమన్నారంటే, మీరు ప్రణాళిక చేసి కొద్దిగా అధ్యయనం చేసి ఎక్కడ తక్కువ ఉందో అక్కడ పెంచండి, ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ తగ్గించడం పెంచండి. ఇప్పుడు ఈ 10% ఏదైతే ఉందో దాన్ని 30%-40% చేస్తే, ఇక్కడ 10 lakhsకి 76,000 వస్తే అక్కడ ఇప్పుడు 40% 3 లక్షలు పెరుగుతుంది ఆదాయం. సో 76,000 కాస్త 3 లక్షలు చిల్లర అవుతుంది. అంటే గవర్నమెంట్ ఒక్క ప్రాపర్టీ మీద 1 టన్ ఇంత డీల్ పెరుగుతుంది. అట్లానే బుక్ వాల్యూ, మార్కెట్ గైడ్ లైన్ వాల్యూ కూడా పెరుగుతుంది. సో అది పెరిగినప్పుడు మార్కెట్ రేట్ మళ్ళీ పెరుగుతుంది. అదొక ఇంటెన్షన్. అయితే స్టాంప్ డ్యూటీ ప్లస్ భూమి రేట్ రెండు ఒకేసారి పెంచడం కరెక్టా కాదని ఎవరు అడిగారు మిత్రులు. అది నేను చెప్పలేను. బట్ నా ఒపీనియన్ ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకుండా తగ్గించితే, ఇది బేస్ వాల్యూ పెంచితే కొద్దిగా ఉపయోగం ఉంటుంది. పబ్లిక్ విల్ కమ్ అవుట్ విత్ దర్ మనీ. వాళ్ళు మనమే కండిషన్స్ టైట్స్ పెట్టేసి వాళ్ళు కంట్రోల్ చేస్తుంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్, ఇవన్నీ రకరకాల క్వశ్చన్స్, ఐటీ క్వశ్చన్స్ ఇవన్నీ. అది మనం లిబరలైజ్ చేస్తే మేబీ మనకి ఇన్పుట్ గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరుగుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. రెండోది, ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్లో కొద్ది మార్పులు చేస్తున్నారు. ఏంటంటే కంపల్సరీ స్లాట్ బుకింగ్ ఉండాలి. స్లాట్ బుకింగ్ లేకపోతే మీకు ఇబ్బంది అవుతుంది, అది లేకపోతే మీకు చేయరు. సో అది ఒక ఇంపార్టెంట్ చేంజ్ చేశారు. అదేవిధంగా మీరు చూసుకుంటే హెచ్ఎండిఏ పరిధిని పెంచుతున్నారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ వాల్యూలు పెంచడం వల్ల గవర్నమెంట్కి అదనంగా దాదాపు 10-15 కోట్ల ఎక్కువ ఇన్కమ్ వచ్చేటట్టు అవకాశం ఉంది. అది ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్కి నాకు తెలిసినంత వరకు 90,000 crores, 85,000-90,000 crores రియల్ ఎస్టేట్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ సోర్సెస్ ద్వారా వస్తుంది. అది బెనిఫిట్. ఇప్పుడు 10-15 కోట్లు కలిపితే మళ్ళీ ఇంకా అదేవిధంగా హెచ్ఎండిఏ పరిధి పెంచితే ఇంకొద్ది రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు సపోర్ట్ ది రియల్ ఎస్టేట్ బిల్డర్స్. మన అయిన మీటింగ్లో అదేవిధంగా దే వాంట్ టు ఇంక్రీజ్ దేర్ రెవెన్యూ సో దట్ దే విల్ హ్యావ్ సమ్. ఆ ఖర్చులకు సరిపోతే ఇప్పుడు ఆల్రెడీ డెఫిసిట్ ఉన్నది, 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ నుండి అప్పు ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి ఇస్తారని మన టూర్లో ప్రకటించారు. సో ఇవన్నీ చూసుకుంటే పరిణామాలు బాగానే ఉన్నాయి, కానీ వాటి ఎంతవరకు సాధ్యం, ఎంతవరకు పాసిబుల్ అనేది వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఓవరాల్ సినారియో ఏంటంటే, రేట్లు అనేవో 17వ తారీఖులో పెంచుతా అన్నారు. 17 కాదు, ఈ నెల సెప్టెంబర్, అక్టోబర్లో డెఫినెట్గా రేట్లు పెరగబోతున్నాయి. కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం డెఫినెట్గా దే కెన్ బై టేక్ డెసిషన్ ఇమీడియట్లీ అండ్ బై. అయితే ఇదే దాన్ని ₹1,00,00,000 ఇప్పుడు ₹1,00,00,000 అనేది తర్వాత 1,25,00,000 కొనాల్సి వస్తుంది. ఏ ఏరియాస్లో పెట్టాలని చాలా వీడియోస్ మాట్లాడడం, ఇప్పుడు టైం తక్కువ ఉంది కాబట్టి మొత్తం మాట్లాడడం. బెంగళూరు హైవే బాగుంది, వికారాబాద్ హైవే బాగుంది, షాబాద్ బాగుంది, అట్లానే ముంబై హైవే బాగుంది. ఫ్యూచర్లో ఇంకా ఈస్ట్ సౌత్ కూడా వస్తాయి, అది టైం పడుతుంది. 4 సస్టైనబుల్ సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేసుకుంటారు, ఇప్పుడే పెట్టడం కరెక్ట్ కాదనుకుంటా. సో దీని మీద మీరు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలన్నా, ఇంకా ఇన్వెస్ట్ కావాలన్నా, మా కంపెనీ రియాల్టర్ ఆక్సిజన్ అనే కంపెనీ దే హ్యావ్ డిఫరెంట్ సెల్. ఒకటి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అడ్వైస్ సెల్, అంటే మీరు పెట్టే పెట్టుబడికి రెట్టింపు ఆదాయాలు ఎక్కడ వస్తాయి, ఏ ప్లేస్లో వస్తాయి, ఎన్ని రోజులు వస్తాయి, దేనివల్ల వస్తాయి, వాట్ ఆర్ ది డెవలప్మెంట్, వాట్ ఆర్ ద లాజిక్స్ అనేది ఒక పాయింట్ చెప్తాం. ట్రైనింగ్ చేస్తాం మేము. ట్రైనింగ్ బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్
ఫుల్ టైం, పార్ట్ టైం, ఆన్లైన్, ఆఫ్లైన్. అదేవిధంగా ప్రాజెక్ట్ మార్కెటింగ్ చేస్తున్నాం. ప్రాజెక్ట్ మార్కెటింగ్ కూడా ఉన్నది, ఇంట్రెస్ట్ వాళ్ళు రావచ్చు. అట్లా వేరే వేరే ట్రైనింగ్ అండ్ మెంటరింగ్ కూడా ఉంది. ఎవరైనా కావాలంటే కంపెనీ మొత్తం రీవ్యాంప్ చేసి చేస్తాం. ఇందులో ఎటువంటి సర్వీసెస్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ అస్, యూ కెన్ కాల్ అస్ అండ్ క్లియర్ యువర్ డౌట్స్ అండ్ గ్రో ఇన్ యువర్ లైఫ్ అండ్ యువర్ ఆల్. మై ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇచ్చేటప్పుడు 4 పాయింట్లు తీసుకుంటామండి. సేఫ్టీ, సెక్యూరిటీ, ఎగ్జిక్యూషన్ బై ద బిల్డర్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్రిషియేషన్. ఎక్కడ పెడితే హైవేలో పెట్టాలా, గేటెడ్ కమ్యూనిటీలో పెట్టాలా, ఫుల్ గేటెడ్ కమ్యూనిటీలో పెట్టాలా, నాన్ గేటెడ్లో పెట్టాలా, రెసిడెన్షియల్లో పెట్టాలా, కమర్షియల్లో పెట్టాలా, ఫామ్ ప్లాట్లో పెట్టాలా, అగ్రికల్చర్ ల్యాండ్లో పెట్టాలా, ఇలాంటి అడ్వైస్లు అన్నీ కూడా మాకు ఇవ్వడం పడుతుంది. 30 years ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు దాకా 15,000 మందిని ట్రైన్ చేసాం, 15,000 పైన ట్రాన్సాక్షన్ చేసాం. ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తే మాకు ఒక సాటిస్ఫాక్షన్. వీఆర్ ఇన్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అవేర్నెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.